సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంక్టి మండలం తుర్కవడగాం గ్రామ శివారులో ఉన్న శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి మిల్లులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీగా పొగలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంక్టి మండలం తుర్కవడం గ్రామ శివారులో ఉన్న శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి మిల్లులో అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో భారీగా పొగలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, గుడ్ మార్నింగ్. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంక్టి మండలం తుర్కవడగాంలో ఉన్న ఏదైతే శ్రీ సమర్థ్ ప్రొడక్ట్ అని పత్తి మిల్లులో రాత్రి ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే ఆ ప్రాంతంలో మొత్తం దట్టమైన పోగలు అలుముకున్నాయి. ఏదైతే భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తున్న సమయంలో అక్కడ కార్మికులు లేని పరిస్థితి, ఇప్పటికే ప్రాణాలతో బయటపడ్డారని అక్కడ స్థానికులు కూడా తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ ఫైర్ ఇంజన్లు కూడా రాత్రి ఫైర్ ఇంజన్లతో మంటలార్పడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు కూడా విచారణ చేపట్టారు. వైష్ణవి, ఆసిఫ్, అయితే ఈ ఘటనలో అంటే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పటికే కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆస్తి నష్టం ఎంత మేర వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు? దాదాపు ఇప్పుడు ఏదైతే తుర్కవడగాకు సంబంధించిన ఏదైతే పత్తి మిల్ ఉందో, పత్తి మిల్ సంబంధించిన సమర్థ్ ప్రొడక్ట్, ఆ సమర్థ్ ప్రొడక్ట్ లోని ఇప్పటికీ ఏదైతే ఆ కాటన్ ఏదైతే ఉందో రైతులకు కాటన్ మొత్తం అక్కడ ఏదైతే ఆ పత్తి మిల్ కు తీసుకువస్తుంటారో అక్కడ ఏదైతే ఒక్కసారిగా స్టాక్ చేయడంతో ఒకసారిగా అక్కడ అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం భారీ ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికీ అక్కడ నారాయణఖేడ్ నుంచి కూడా సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ రావడం జరిగింది. ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ ఫైర్ ను మొత్తం ఇప్పటికీ ఆర్పడం జరిగింది. ముఖ్యంగా అయితే భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందంటే ఇప్పటికీ సమర్థ ప్రాజెక్ట్ మొత్తం యాజమాన్యం కూడా తెలుపుతుంది. వైష్ణవి, ఆసిఫ్, అయితే మరోవైపు ఈ ఘటన జరగడానికి ముఖ్య కారణాలు ఏవై ఉండొచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కాటన్ మిల్ ఉందో, కాటన్ మిల్ సంబంధించిన ఏదైతే ఇక్కడ కాటన్ మిల్ పత్తి ఒక్కసారిగా స్టాక్ ఉండడంతో స్టాక్ కావడంతో ఒక్కసారిగా అక్కడ ఏదైతే మంటలు వచ్చారు, ఎక్కడైతే స్థానికులు ఎవరైనా అగ్ని అంటించారా లేకుంటే షార్ట్ సర్క్యూట్ కూడా ఇప్పటికే సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.